చెడుని చెవిలో చెప్పు, మంచిని అరిచి చెప్పు అన్నటువంటి నినాదాన్ని ఖచ్చితంగా పాటిస్తున్నది ఆంధ్రజ్యోతి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ లోపల పేజీల్లో, జిల్లా పేజీల్లో, లేదంటే క్రైమ్, గంజాయి కానీ ఈనాడైనా ఆంధ్రజ్యోతి అయినా గంజాయి, డ్రగ్స్, లేకపోతే హత్యలు, అత్యాచారాలు, నెగిటివ్ స్టోరీలు సిటీ ఎడిషన్స్కి పరిమితం చేసి మెయిన్ ఎడిషన్స్లో అంతా బాగుందన్నటువంటిది రాసుకొస్తూ స్ట్రాటజిక్గా పోతున్నారు. ఇప్పుడు వైన్ షాప్పై టీడీపీలో వైరం అంటూ ఆంధ్రజ్యోతి గుంటూరు ఎడిషన్లో ఒక వార్త రాసుకొచ్చింది. వైన్ షాపుల విషయంలో జోక్యం చేసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్న ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి మాత్రం ఆ వార్నింగులు తనకు వర్తించవన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. లాటరీలో షాపును దక్కించుకున్న మద్యం వ్యాపారి గుంటూరు నగరంలో లక్ష్మీపురం ప్రాంతంలో షాపును లీజుకు తీసుకుని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ప్రస్తుతం టెంపరీ లైసెన్స్తో ఆ షాపు నడుస్తుంది. ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఆ షాపు ఉన్నప్పటికీ ఇంతవరకు పర్మనెంట్ లైసెన్స్ ఇవ్వకుండా ఎక్సైజ్ అధికారులు కాలయాపన చేస్తున్నారు. కొద్ది రోజులుగా కార్యాలయం చుట్టూ ఆ వ్యాపారి తిరుగుతున్న పర్మనెంట్ లైసెన్స్ ఇవ్వకపోగా అతనికి ఉచిత సలహా ఇచ్చారు. అక్కడ కాకుండా ఇంకొంచెం దూరంలో షాప్ చూసుకుని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన షాపులో సర్వహంగులు ఏర్పాటు చేసినందున లక్షల్లో ఖర్చు పెట్టిన ఆ వ్యాపారి నిర్ఘాంతపోయాడు. ఎందుకు మార్చమంటున్నారని ఆరాధిస్తే ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి ఆ షాపును అక్కడి నుంచి మార్పించాలని హుకుం జారీ చేసినట్టు ఆ షాపు యజమానికి తెలిసింది. దీనికి కారణం ఆ షాపుకు కొద్ది దూరంలో మంత్రి గారి మిత్రుడికి బార్ ఉండడమే. అక్కడ బ్రాందీ షాప్ ఏర్పాటు చేయడం మూలంగా ఈ కొద్ది రోజులను తన మిత్రుడి బార్కి వ్యాపారం తగ్గిపోవడంతో సదరు మంత్రి గారికి కోపం వచ్చిందట. మిత్రుడి కోసం ఆ మంత్రి బ్రాందీ షాపును అక్కడి నుంచి మార్చాల్సిందేనని ఎక్సైజ్ అధికారుల మీద ఒత్తిడి తేవడం మూలంగా పర్మనెంట్ లైసెన్స్ మంజూరు చేయకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారు. మంత్రి జోక్యం తీసుకున్నారనే విషయం తెలుసుకున్న బ్రాందీ షాప్ యజమాని తనకు పరిచయం ఉన్న టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేల వద్దకు వెళ్ళి విషయాన్ని విన్నవించి వాపోయినట్టు తెలిసింది. దీంతో పల్నాడు ప్రాంతానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు విషయాన్ని సీరియస్గా తీసుకుని ఆ షాపును అక్కడి నుంచి కదిలిస్తే ఊరుకోనని ఎక్సైజ్ అధికారులకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. నిబంధనలకు అనుగుణంగా షాపు ఏర్పాటు చేసి ఉండకపోతే చెప్పండి, తీసేపిస్తా, అంతేగాని మంత్రి చెప్పాడనో ఇంకొకరు చెప్పాడనో మీరు తల ఊపి తప్పుడు పనులు చేస్తే ఊరుకోనని వార్నింగ్ ఇవ్వడంతో ఎక్సైజ్ అధికారుల పరిస్థితి ముందు నుంచి వెనక్గొయ్యగా మారింది. ఏదైతే అది అవుతుంది న్యాయం పక్షాన్ని నిలుద్దామనే ఉద్దేశంతో మంత్రికి పరిస్థితి వివరించాలని అధికారులు ప్రయత్నిస్తారు. వాస్తవానికి నెల 10వ తేదీని పర్మనెంట్ లైసెన్సులు మంజూరు ప్రక్రియ ముగిసిపోవాల్సి ఉంది. ఆదివారం రాత్రి ఆ బ్రాందీ షాపుకు పర్మనెంట్ లైసెన్స్ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉండగా ప్రభుత్వం నెల 15 వరకు గడువు పొడిగింది. దీంతో ఆ షాపుకి లైసెన్స్ ఇచ్చే ప్రక్రియను మరో 2-3 రోజులు వాయిదా వేశారు. ఈలోగా మంత్రికి పరిస్థితిని వివరించాలని భావిస్తున్నారట.